Good morning, students. Today we are going to know about the Unit 1 Quantitative Analysis. Before going to know about the quantitative analysis, we must know about the chemical analysis. Quantitative analysis గురించి ముందు తెలుసుకునే ముందర chemical analysis అంటే ఏంటి తెలుసుకోవాలి. Chemical analysis is nothing but to know about the composition of the given compound and what are the constituents present in the compound. అంటే మనకి ఇచ్చిన కాంపౌండ్లో ఎంత అమౌంట్లో కాన్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి, ఏమేమి కాన్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి తెలుసుకోవడాన్ని ఏమంటామంటే కెమికల్ అనాలిసిస్ కింద డిఫైన్ చేస్తాం. ఈ కెమికల్ అనాలిసిస్ అనేది 2 టైప్స్ కింద క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ క్వాంటిటేటివ్ అనాలిసిస్, సెకండ్ వన్ క్వాలిటేటివ్ అనాలిసిస్. కమింగ్ టు క్వాలిటేటివ్ అనాలిసిస్. క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే మనకి ఇచ్చిన కాంపౌండ్లో ఏ రకమైన ఎలిమెంట్స్ ఉన్నాయి తెలుసుకోవడాన్ని క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటాం. క్వాంటిటేటివ్ అనాలిసిస్కి వచ్చినప్పుడు మనకి ఇచ్చిన కాంపౌండ్లో ఎంత అమౌంట్లో ఎలిమెంట్స్ ఉన్నాయో తెలుసుకోవడాన్ని క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటాం. క్వాలిటీ ఈజ్ నథింగ్ బట్ టు నో అబౌట్ ద వాట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ present in a given compound and how much amount of compounds or constituents present in a given compound is known as quantitative analysis. Qualitative analysis అయితే ఏం ఎలిమెంట్స్ ఉన్నాయో తెలుసుకోవడం, క్వాంటిటేటివ్ అనాలిసిస్ అయితే ఎంత అమౌంట్లో ఆ ఎలిమెంట్స్ ఉన్నాయో తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం డైలీ లైఫ్లో ఎక్కువగా స్టీల్ యూటెన్సిల్స్ వాడడం అనేది జరుగుతుంది. Stainless steel, it is nothing but it is an alloy. Alloy అనగానే ఎలా డిఫైన్ చేస్తామంటే an alloy is a combination of different metals. మనం స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ it is an example for alloy. alloy అంటే ఎలా తయారవుతుందంటే it is prepared by the combination of carbon, chromium, ఐరన్ అండ్ నికెల్. ఈ 4 టైప్స్ ఆఫ్ మెటల్స్ని కంబైన్ చేస్తే స్టెయిన్లెస్ స్టీల్ అనేది తయారవుతుంది. సో ఈ స్టెయిన్లెస్ స్టీల్ని క్వాలిటేటివ్ అనాలిసిస్ చేస్తే అందులో ఉన్న ఎలిమెంట్స్ కార్బన్, క్రోమియం, ఐరన్, నికెల్ అని మనకు తెలుస్తుంది. అదే క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేస్తే ఎంత అమౌంట్లో కార్బన్ ఉంది, ఎంత అమౌంట్లో క్రోమియం ఉంది, ఎంత అమౌంట్లో ఐరన్ ఉన్నది, ఎంత అమౌంట్లో నికెల్ ఉన్నది తెలుస్తుంది. ఐ థింక్ ఎవ్రీవన్ అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్వాలిటేటివ్ అనాలిసిస్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్. Again, this qualitative analysis and the quantitative analysis are divided. In that, one of the classification is qualitative analysis can be divided into macro analysis, micro analysis, semi-micro analysis. These 3 are the different classifications in qualitative analysis. Coming to quantitative analysis, again mali quantitative analysis అనేది ఎలా డివైడ్ అయ్యిందంటే క్లాసికల్ అనాలిసిస్ కింద classical methods of analysis and instrumental methods of analysis. క్లాసికల్ మెథడ్స్ ఆఫ్ అనాలిసిస్కి వచ్చినప్పుడు మనకు ఆల్రెడీ బాగా తెలిసిన అనాలిసిస్ టెక్నిక్స్ అంటే మన ల్యాబ్లో యూజ్ చేసుకునే టెక్నిక్స్ ఏంటంటే వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అండ్ gravimetric analysis. Volumetric analysis and second one gravimetric analysis. Again, this volumetric analysis can be classified into 4 types. Acid base titrations or acid base analysis. Second one redox titrations. Third one complexometric titrations. Fourth one precipitation titrations.
Volumetric analysis comes under acid-base titrations, redox titrations, complexometric titrations, and precipitation titration. And instrumental titrations. These involves spectrochemical methods, chromatographic methods, and some of the analytical methods. అంటే మొత్తం మన ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసుకుని అనాలిసిస్ చేసే టెక్నిక్స్ అన్నీ కూడా క్వాంటిటేటివ్లో ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్లోకి వస్తాయి. మనకి ఆల్రెడీ వెల్ నోన్ టెక్నిక్స్ అంటే మనం ల్యాబొరేటరీలో యూజ్ చేసే టెక్నిక్స్ ఏంటంటే యాసిడ్ బేస్ టైట్రేషన్స్, రిడాక్స్ టైట్రేషన్స్, కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ అండ్ సమ్టైమ్స్ మోస్ట్ రేర్లీ అంటే చాలా తక్కువగా మీరు యూజ్ చేసేవి ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్. ఓకే, now coming to acid base titrations. First acid base titrations లేదా volumetric titrations గురించి తెలుసుకునే ముందర what are the terms involved in volumetric analysis. Volumetric analysis లో మనం జనరల్ గా యూజ్ చేసే టెర్మినాలజీ నేర్చుకోవాలి. terms involved in volumetric analysis. జనరల్గా మనం యాసిడ్ బేస్ టైట్రేషన్కి వచ్చినప్పుడు బ్యూరేట్ మనం తీసుకున్న ఇన్స్ట్రుమెంట్స్ అండి బ్యూరేట్ కావాలి, క్వాంటిటేటివ్ ఫ్లాస్క్ కావాలి, ఇండికేటర్ కావాలి. అట్ ది సేమ్ టైం వేరే అడిషనల్ కెమికల్స్ ఏమైనా యాడ్ చేయవలసి ఉంటే అవి క్వాంటిటేటివ్ ఫ్లాస్క్లో యాడ్ చేయడం జరుగుతుంది. అంటే మనకి కెమికల్ రియాక్షన్ అనేది ఫాస్ట్గా రావాలి. అట్ ది సేమ్ టైం ఎండ్ పాయింట్ని క్లియర్గా మనం ఐడెంటిఫై చేయాలి. సో మనం వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో కామన్గా యూజ్ చేసే టర్మ్స్ ఏంటంటే టైట్రేంట్, నెక్స్ట్ టైట్రేండ్. సీ ద డిఫరెన్స్. టైట్రేండ్, ఇండికేటర్, end point. These are the common terms generally used in any type of volumetric analysis. అంటే ఈ 4 type of volumetric analysis లో కంపల్సరీ వీటి గురించి మనకి ఐడియా ఉండాలి. ఫస్ట్ వన్ కమింగ్ టు titrate. The reagent of known concentration. Titrate, it is all are chemicals. Titrant is also a chemical of known concentration. Concentration తెలిసిన సొల్యూషన్ మనం ఏమంటామంటే టైట్రేంట్ అంటాం. ఇట్ షుడ్ బి టేకెన్ ఇన్ టు ఏ బ్యూరేట్. లేదా మనం బ్యూరేట్లో తీసుకున్న రియేజెంట్ని టైట్రేంట్ కింద చెప్తాం. సెకండ్ వన్ టైట్రేంట్, ద కెమికల్ ఆర్ ద రియేజెంట్ టు బి అనలైజ్డ్. మనకి ఇచ్చిన కెమికల్ని అనాలసిస్ లేదా అనలైజ్ చేసి దాన్ని టైట్రేంట్ అంటాం. దీన్ని మనం క్వాంటిటేటివ్ ఫ్లాస్క్లోకి తీసుకోవాలి. అంటే ఈ టైట్రేషన్ టెక్నిక్లో టైట్రేంట్ యూజ్ చేసి టైట్రేంట్ యొక్క కాన్సన్ట్రేషన్ మనం ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ ఇండికేటర్. ఇండికేటర్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద కెమికల్ సబ్స్టెన్స్ విచ్ షోస్ డిఫరెంట్ కలర్స్ either in acidic media or in basic media. Indicator is a chemical substance which shows different colors in acidic media and basic media. Acidic media లేదా basic media లో different colors చూపించే కెమికల్ మనం ఏమంటామంటే ఇండికేటర్ అంటాం. అండ్ ద ఫోర్త్ వన్ ఎండ్ పాయింట్. End point is nothing but the point at which the indicator shows the color change. The point at which the indicator shows the color change is known as end point. These are the commonly used terms in the volumetric analysis. There are some other terms. Those are equivalence point. It is also known as stoichiometric point and titration error. There is a large difference between end point and equivalence point. End point ki equivalence point ki చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఎండ్ పాయింట్ అనేది రియాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఇండికేటర్ కలర్ చేంజ్ చూపిస్తే దాన్ని ఎండ్ పాయింట్ కింద చెప్తాం. ఈక్వివాలెన్స్ పాయింట్ అంటే కంప్లీట్గా టైట్రేంట్, ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టైట్రేంట్ అండ్ టైట్రేంట్ కెమికల్లీ రియాక్ట్ విత్ ఈచ్ అదర్. టైట్రేంట్ రెండు కూడా కెమికల్గా రియాక్ట్ అయిన తర్వాత
రియాక్షన్ కంప్లీట్గా ఆగిపోతుంది. సో ఆ ఏ పాయింట్ దగ్గర రియాక్షన్ అనేది స్టాప్ అవుతుందో ఆ పాయింట్ మనం ఏమంటామంటే ఈక్వివాలెన్స్ పాయింట్ అంట. బట్ ఈక్వివాలెన్స్ పాయింట్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయలేం. మనం ఐడెంటిఫై చేయగలిగింది ఓన్లీ ఎండ్ పాయింట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండికేటర్. ఇండికేటర్ మాత్రం మనకి కంప్లీట్గా రియాక్షన్ జరిగిన తర్వాత ఫర్దర్గా టైట్రెంట్ యాడ్ అయినప్పుడు 1 డ్రాప్ ఆఫ్ టైట్రెంట్ యాడ్ అయిన తర్వాత ఇండికేటర్ కలర్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ద టైట్రేషన్ బిట్వీన్ NaOH అండ్ HCl. NaOH HCl తీసుకుంటే మనం HClని కోన్పల్ ఫ్లాస్క్లో తీసుకుంటాం అండ్ NaOHని బ్యూరేట్లో తీసుకుంటాం. ఈ టైట్రేషన్కి మనం జనరల్గా యూజ్ చేసే ఇండికేటర్ ఏంటంటే ఫినాప్థలిన్. ఫినాప్థలిన్ ఇండికేటర్ యూజ్ చేస్తాం. ఫినాప్థలిన్ అనేది బేస్లో పింక్ కలర్లో ఉంటుంది అండ్ యాసిడ్లో కలర్లెస్లో ఉంటుంది. అంటే మనం కోనికల్ ఫ్లాస్క్లోకి 10 ml ఆఫ్ HClని పిపెట్ అవుట్ చేసిన తర్వాత 2-3 డ్రాప్స్ ఫినాప్థలిన్ యాడ్ చేస్తాం. ఫినాప్థలిన్ యాడ్ చేస్తే ఏమవుతుంది, కలర్లెస్ సొల్యూషన్. అంటే HCl ఫస్ట్ ఏ కలర్లో ఉందో ఫినాప్థలిన్ ఇండికేటర్ యాడ్ చేసిన తర్వాత కూడా అదే కలర్లో ఉంటుంది. ఇప్పుడు ఈ HClని బ్యూరేట్లో ఉన్న NaOH తోటి టైట్రేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆఫ్టర్ సర్టెన్ పాయింట్ ఏమవుతుంది, NaOH కంప్లీట్గా HCl తోటి రియాక్ట్ అయిన తర్వాత కలర్లెస్ కాస్త పింక్ కలర్ కింద మారుతుంది. అంటే ఫినాప్థలిన్ చేంజెస్ ఇట్స్ కలర్ ఫ్రమ్ కలర్లెస్ టు పింక్ కలర్. సో అప్పుడు మనం ఇమీడియట్గా ఏం చేస్తాం, స్టాప్ ఆఫ్ని ఆఫ్ చేయడం జరుగుతుంది. సో ఆ పాయింట్ని మనం ఎండ్ పాయింట్ కింద డిటెక్ట్ చేస్తాం. బట్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే NaOH 1 ml లేదా 1 డ్రాప్ యాడ్ అయిన తర్వాత మాత్రమే అది పింక్ కలర్లో చూపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 ml తీసుకుంటాం, ఇది కూడా 10 ml రియాక్ట్ అవుతుంది. 10 ml రియాక్ట్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా చూపిస్తే అది ఈక్వివాలెన్స్ పాయింట్ అవుతుంది. 10 ml of HCl reacts with 10 ml of NaOH. Then that point is called, that detected point is known as equivalence point. But 10.1 ml అంటే 10 ml NaOH యాడ్ అయిన తర్వాత ఫర్దర్గా ఇంకొక డ్రాప్ మనం వేస్తే ఫినాప్థలిన్ అనేది పింక్ కలర్ చూపించడం జరుగుతుంది. అంటే that 0.1 ml or that one extra drop is an error for this type of titrations. కానీ మనం ఆ మెథడ్నే ఫాలో అవుతాం. సో ఎండ్ పాయింట్కి ఈక్వివాలెన్స్ పాయింట్కి డిఫరెన్స్ అదండి. ఈక్వివాలెన్స్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఎగ్జాక్ట్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్ ఈజ్ the point at which the indicator shows different color or color change is known as end point. సో ఈ రెండింటిని డివైడ్ చేస్తే, ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది టైట్రేషన్ ఎర్రర్. నథింగ్ బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈక్వివాలెన్స్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ titration error. Based on the titration error, we can calculate the precision and accuracy of the given titration. అంటే ఈ వచ్చిన వాల్యూస్ని బేస్ చేసుకుని మనం నెక్స్ట్ యూనిట్లో నేర్చుకుంటాం. ట్రీట్మెంట్ ఆఫ్ అనలిటికల్ డేటాలో మనకి ప్రెసిషన్ అండ్ యాక్యురసీ గురించి క్లియర్గా నేర్చుకుంటాం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమని చెప్తామంటే టైట్రేషన్ ఎర్రర్ అండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ఎండ్ పాయింట్ అండ్ ఈక్వివాలెన్స్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ టైట్రేషన్ ఎర్రర్. ఓకే. Now, just now we have discussed about that there are 4 types of volumetric analysis. Those are acid-base titrations, redox titrations, complexometric titrations. Fourth one, precipitation titration. First one, acid-base titration. We already know about the acid-base titrations. The basic principle behind to know about the volumetric analysis is with the help of titrant we can able to know the concentration of titrant. అంటే టైట్రెంట్ యొక్క స్టాండర్డ్ సొల్యూషన్ ద్వారా మనం టైట్రెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ ఐడెంటిఫై చేయడాన్ని వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో బేసిక్ ప్రిన్సిపల్స్ కింద చెప్పుకుంటాం.
అంటే known standard of titrant. With the help of known standard of titrant, we can able to know the concentration of titrant. Titrant యొక్క కాన్సంట్రేషన్ బేస్ చేసుకుని titrant యొక్క కాన్సంట్రేషన్ మనం క్యాలిక్యులేట్ చేయడానికి అనేది వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో బేసిక్ ప్రిన్సిపల్. సో ఈ వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో ఫస్ట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇస్ యాసిడ్ బేస్డ్ టైట్రేషన్. ఈ యాసిడ్ బేస్డ్ టైట్రేషన్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే HCl ప్లస్ NaOH gives rise to NaCl plus H2O. In acid-base titration reactions, an acid can be react with base to form salt and water. ఇందులో NaOH అనేది టైట్రెంట్ అవుతుంది. అంటే known concentration solution known as స్టాండర్డ్ సొల్యూషన్. ఈ స్టాండర్డ్ సొల్యూషన్ ఈ రియాక్షన్లో లేదా ఈ టైట్రేషన్లో స్టాండర్డ్ సొల్యూషన్ ఏమవుతుందంటే NaOH. అంటే దీని యొక్క కాన్సన్ట్రేషన్ మనకు తెలుసు. విత్ ద హెల్ప్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ NaOH వీ కెన్ డిటర్మైన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ HCl. అంటే దీని యొక్క కాన్సన్ట్రేషన్ బేస్ చేసుకుని HCl యొక్క కాన్సన్ట్రేషన్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది ఏమవుతుందంటే టైట్రెంట్ అవుతుంది. టైట్రెంట్. సో బేస్ అనేది యాసిడ్తో రియాక్ట్ అయ్యి సాల్ట్ని వాటర్ని ఫామ్ చేస్తుంది. సో ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అంటే యాసిడ్ బేస్ టైట్రేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ న్యూట్రలైజేషన్ titration because in this reaction it forms salt and water. ఓకే, జనరల్గా ఈ రియాక్షన్లో లేదా ఈ టైట్రేషన్లో యూజ్ చేసి ఇండికేటర్ ఏంటి ఫినాప్థలిన్. ఫినాప్థలిన్ బేస్లో పింక్ కలర్లో ఉంటుంది అండ్ యాసిడ్లో కలర్లెస్ ఉంటుంది. Phenolphthalein shows pink color in base and colorless in acid. Okay, Randy? And second one, redox titrations. Titrations involving oxidizing agent and reducing agent are known as redox titrations. అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ రెండు కూడా ఒక కెమికల్ రియాక్షన్లో జరిగి ఆ రియాక్షన్ యొక్క కాన్సన్ట్రేషన్ మనం క్యాల్కులేట్ చేస్తే అలాంటి రియాక్షన్స్ మనం ఏమంటామంటే రిడాక్స్ రియాక్షన్స్. ఆ ఎంత అమౌంట్లో రియాక్షన్ జరిగింది లేదా ఎంత అమౌంట్లో ఆక్సిడైజింగ్ ఏజెంట్ లేదా రెడ్యూసింగ్ ఏజెంట్ ఫామ్ అయింది తెలుసుకోవడాన్ని ఏమంటామంటే రిడాక్స్ టైట్రేషన్స్ అంటాం. Let us take one example, that is MnO4 plus iron, which forms Mn plus 2 and Fe plus 3. అంటే ఈ రెండు కూడా ఆక్సిడైజ్ అయ్యాయి, ఆక్సిడేషన్, and these two are reduced, రిడక్షన్. ఆక్సిడేషన్ రిడక్షన్ రెండు కూడా ఒకేసారి జరిగితే దాన్ని ఏమంటామంటే రిడాక్స్ రియాక్షన్స్ అంటాం. ఈ రిడాక్స్ రియాక్షన్లో ఐరన్ ఎంత అమౌంట్లో ఉందో క్యాల్కులేట్ చేయడాన్ని ఏమంటామంటే రిడాక్స్ టైట్రేషన్స్ అంటాం. అంటే ఈ రియాక్షన్లో మ్యాంగనీస్ అనేది టైట్రెంట్ అవుతుంది, ఐరన్ ఏమో టైట్రెంట్ అవుతుంది. సో ఈ రియాక్షన్ మనం ఏ ఇండికేటర్స్ యూజ్ చేయడం అవసరం లేదు. ఐరన్ ఇట్ సెల్ఫ్ బిహేవ్స్ యాజ్ అన్ ఇండికేటర్. లేదా ఒకసారి మ్యాంగనీస్, ఓకే, ఐరన్ ఇట్ సెల్ఫ్ బిహేవ్స్ యాజ్ అన్ ఇండికేటర్. ఐరన్ +2 ఫామ్లో ఉన్నప్పుడు ఒక కలర్లో ఉంటుంది, +3 ఫామ్లోకి వచ్చినప్పుడు వేరే కలర్లో మారదు. ఆ కలర్ చేంజ్ని బట్టి మనం ఏం చెప్తామంటే రియాక్షన్ అనేది కంప్లీట్ అయిందని చెప్తాం. ఓకే, ఫస్ట్ వన్ యాసిడ్ బేస్ టైట్రేషన్, సెకండ్ వన్ రిడాక్స్ టైట్రేషన్. నెక్స్ట్ థర్డ్ వన్ complexometric titrations. The word or the name itself indicates the definition of complexometric titrations. Third one, complexometric titration. జనరల్గా మనం యూజ్ చేసి కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్లో మనం యూజ్ చేసి కాంప్లెక్స్ ఏంటంటే అండి EDTA. The full name of EDTA is ethylene diamine tetraesteric acid. Ethylene diamine tetraesteric acid.
The structure of EDTA is CH2COOH, CH2COOH. ఇది కాంప్లెక్స్. ఈ EDTA అనేది మెటల్ తోటి రియాక్ట్ అయ్యి EDTA కెన్ బి రియాక్ట్ విత్. జనరల్గా కాంప్లెక్స్ ఫామ్ అవ్వాలంటే కంపల్సరీగా మెటల్ ఉండాలి. మెటల్ అనేది EDTA తో రియాక్ట్ అయ్యి మెటల్ లైగాండ్ అనేది ఫామ్ అవుతుంది. EDTA విత్ మెటల్ ఫార్మ్స్ మెటల్ EDTA కాంప్లెక్స్. ఈ స్టేబుల్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని మనం ఎంత అమౌంట్లో మెటల్ అనేది మనకి టైట్రేషన్ ఇన్వాల్వ్ అవుతుంది అనేది తెలుస్తుంది. ఈ టైట్రేషన్లో మనకి EDTA అనేది టైట్రేట్ అవుతుంది. టైట్రేట్ అంటే నాన్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అండ్ దిస్ వన్ ఈస్ టైట్రేట్. When EDTA react with metal, it forms stable complex. సో ఈ రియాక్షన్ కంప్లీట్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి కంపల్సరీగా మనకి ఇండికేటర్ కావాలి. ఈ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్లో జనరల్గా యూజ్ చేసే ఇండికేటర్ ఏంటంటే ఇరియోక్రోమ్ బ్లాక్ టీ. ఇరియోక్రోమ్ బ్లాక్ టీ which shows means it which changes its color wine red to blue. Wine red to blue అంటే EDTA అనేది ఇరియోక్రోమ్ బ్లాక్ టీ ఈజ్ యాడెడ్ టు EDTA, ఇట్ షోస్ వైన్ రెడ్ కలర్. ఎప్పుడైతే కాంప్లెక్స్ ఫామ్ అయిందో, ఎప్పుడు కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది, ఈ మెటల్ అనేది EDTA తోటి కంబైన్ అయ్యి స్టేబుల్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. స్టేబుల్ కాంప్లెక్స్ ఫామ్ అయినప్పుడు అది బ్లూ కలర్లోకి మారుతుంది. సో ద ఫార్మేషన్ ఆఫ్ బ్లూ కలర్ ఈజ్ ద ఎండ్ పాయింట్ ఫర్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్. ఓకేనండి. EDTA అనేది టైట్రేట్ అవుతుంది, మెటల్ అనేది టైట్రేట్ అవుతుంది, మన ఫామ్ అయింది స్టేబుల్ కాంప్లెక్స్. స్టేబుల్ కాంప్లెక్స్ ఫామ్ అయినప్పుడు మనకి ఇరియోక్రోమ్ బ్లాక్ టీ అనేది వైన్ రెడ్ నుంచి బ్లూ కలర్లోకి మారుతుంది. దట్ ఈస్ ద ఎండ్ పాయింట్ ఫర్ complexometric titrations. Okay, tomorrow we are going to know about the precipitation reactions. The fourth type of classification in volumetric analysis is precipitation titration. Thank you.